హాయ్ హలో నమస్తే దోస్తులు. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ కామెంట్ అయితే చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. మనకు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ కావాలా. ఇప్పుడైతే రొయ్యల కూర అయితే వండబోతున్నాను, మీకు చూపెడతాను ఎలా వండాలి ఏంటి అని. రొయ్యల కూర వండుకునే పదార్థాలు అయితే ఇవే: ఆనియన్స్, టమాటో, మిరపకాయ ప్లస్ కొద్దింత చింతపండు. ఓకేనా ఫ్రెండ్స్, కటింగ్ అయితే చేద్దాం. ఇప్పటికైతే లైట్గా అయితే చింతపండు అయితే నానబెట్టేస్తున్నా వాటర్లో. కొద్దింత వాటర్ అయితే ఉంది, వాటర్లో నానబెట్టేస్తే అవర్ దాకా మనం వేయిస్తాం కదా, అవర్ దాకా అయితే క్లియర్గా అయిపోతుంది మంచిగా. మనం ఫస్ట్ చేయాల్సింది ఉల్లిగడ్డ కొయ్యడం. ఉల్లిగడ్డ అయితే కొడుతున్నాము, పొట్టు అయితే తీసే తన్నిటి పొట్టు తీసేసిన తర్వాత ఇలా అంటే హైబ్రిడ్ ఉన్నాయి కదా దేశాలల్లో, మొత్తం హైబ్రిడ్ వస్తుంది. మన ఇంటికాడ ఉన్నట్టయితే ఉండయి. అవునా, ఇప్పుడైతే పొట్టు అయితే మొత్తం తీసేస్తున్నా. ఇదైతే నేను అసలుకే తినా సెంటర్లోది పడేయాలి కంపల్సరీ. ఇక ఇదే లాస్ట్, పొట్టు తీసాను అయిపోయింది. ఆనియన్ అయితే ఇక కడుక్కోవాలి, చాలా శుభ్రతంగా కడుక్కోవాలి ఫస్ట్ అయితే. ఇక తాలింపుగా అయితే మిరపకాయలు అయితే కోస్తున్నా. ఈ కంపల్సరీ నేనైతే వేస్తాను, ఒక్కొక్కరు వేస్తారో వేయాలో తెలియదు మనకు, కానీ కాకపోతే నేనైతే కంపల్సరీ వేస్తాను. మిరపకాయలను వేస్తాను, పొడుగు నాకు వస్తాయి, ఇట్లా ఇట్లా పెట్టేస్తా. మస్తు అనిపిస్తుంది. గల్ఫ్లో ఎన్ని కష్టాలు ఉంటాయంటే 12 అవర్స్ అయితే డ్యూటీ చేయాల కంపల్సరీ. మళ్ళా వచ్చి రాగానే స్నానం చేసి అన్నం వండేసి కూర వండేసి తినాలంటే చాలా కష్టం అయిపోతుంది. పొద్దుగాల మళ్ళీ 5:30కి బస్సు ఉంటుంది మనకైతే. 5:30కి బస్సు ఉంటుంది, 4:30కి అయితే లేస్తాం కంపల్సరీ. 4:30కి లేచిన తర్వాత స్నానం చేసి ఇక ఫ్రెష్ అప్ అయిపోతాం, టిఫిన్ పెట్టేస్తాం. ఇక అనుకుంటారు, ఇంటికాడ ఉండేటోళ్ళు అనుకుంటారు నెల నెల డబ్బులు పంపిస్తుండు వీడికి ఏమైంది అని చాలామంది చాలా రకాలుగా అంటారు. కానీ కష్టం వాళ్ళకి తెలుసు మన బాధలు, మన ఫ్యామిలీ వాళ్ళకి తప్ప వేరే మనిషికి అయితే అస్సలకే తెలియదు మన బాధలు. ఇక అన్నీ భరించాలా, అన్నీ చెయ్యాలా బయట దేశాల్లో ఉన్నప్పుడు కంపల్సరీ. అంటారు ఆడికి ఏమైందిరా ఇంటికాడ వచ్చినప్పుడు బంగారం పెట్టుకొని తిరుగుతుండు, అయ్య బాబు ఉన్న ఆస్తులు ఉన్నాయి అని అంటారు. అవి అన్నీ పట్టించుకోవద్దు. మన పని ఏంటి, మనం ఏంటి అన్నదే గుర్తించుకోవాలి కంపల్సరీ. ఏడ్చేటోళ్ళు ఏడని ఎన్ని రోజులని ఏడుస్తారు మన మీదని, దేవుడు వాళ్ళ మీద కూడా ఏడుస్తారు కదా కంపల్సరీ. మనకు ఒక రోజు ఉంటుంది కదా. ఇంకా మరి మాటల్లో అయితే టమాటా అయితే కోసేస్తున్నా. ఇక టమాటా కోసేసిన అయిపోయింది. ఎందుకంటే ఉల్లిపాయ ఫస్ట్ కొద్దామంటే భయం వేస్తుంది, ఎందుకంటే కళ్ళల్లోకి నీరు కారుతుంది. ఏం చేద్దాం, అండి పెట్టేటోళ్ళు అయితే ఇక్కడ ఉండరు. ఆకలి అయిందనుకో మనమే వండుకోవాలి కంపల్సరీ, వండుకొని తినాలి. ఇక హోటల్లో తిందామంటే నడది, హోటల్లో తిందామంటే అసలు సరిపోవు డబ్బులు, చాలా బాగా అనిపిస్తుంది. అందుకని ఎంత కష్టమైనా ఎన్ని రాత్రి వచ్చినా మేము 11గా వచ్చినా 10గా వచ్చినా కంపల్సరీ వంట చేసుకునే తింటాము. ఇక వంట చేయకపోతే 30-40 రూపాయలు అయిపోతుంది, 2 పూటలు తినాలి కదా. ఇప్పుడు అండిన కూర ఇప్పుడు సాయంత్రం తినేసి పొద్దుగల మధ్యాహ్నానికి తింటాము. ఇంటికాడ వాళ్ళు ఫ్రెష్ తింటారు, అది కనిపించదు, డబ్బులే కనిపిస్తుంది మనుషులని, డబ్బులు కనిపిస్తుంది బ్రో. ఏం చేద్దాం, గోస చాలా ఉంటుంది. ఇక కోసుడు అయితే అయిపోయింది బ్రో, వేయించాలి. ఇక వేయించుడు ఒక పని అయిపోయింది అనుకో, మనం కూర స్టార్ట్ చేస్తాం. ఇక రొయ్యలు
ప్యాకెట్లనే దొరుకుతుంది మన ఇక్కడ, అన్ని విధాలుగా దొరుకుతాయి. చూసారు కదా, మంచిగానే ఉంటాయి క్వాలిటీ. ఫస్ట్ ఇవి అయితే వేయిస్తాం. ఇక వేయిస్తుంది, ఇక స్టార్ట్ చేస్తాం. కంపల్సరీ సగమైతే అందుతాం, పూర్తిగా అయితే అన్నది ఎందుకనే ఉన్నాయి చాలా. ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలా, గల్ప కష్టాలు అయితే ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాయి. ఇక ఇట్లా ఉంటుంది, సుఖం ఉంటుంది, బాధ ఉంటుంది, రెండూ ఉంటుంది. డ్యూటీలో ఏమో సుఖం, ఇంటికి రూమ్కి వచ్చిన తర్వాత అడ్డుకోవాలా, చెయ్యాలా అంటే ఇది కష్టం అయిపోతుంది. చాలా నేర్పిస్తుంది గల్ఫ్ దేశం. ఇంటికాడ ఉన్నప్పుడు రాజులా తిరుగుతాం, ఇలా వచ్చిన తర్వాత ఇక బానిసలు అయిపోతాం. మనం పట్టుకొని నిలబడాలి అంతే ఫ్రెండ్స్. సాధించాలి మనం సాధిస్తేనే కదా మంచిగా అవుతుంది. ఏదో ఫలానా కొడుకు అది, ఫలానా కొడుకు ఇది అంటారు. ఇంటికాడ ఉన్నప్పుడు తాగితే, కొద్దిగా బైక్ స్పీడ్ నడిపిస్తే చాలా రకాలుగా అంటారు. ఎంచులు అయితే అయిపోయింది. ఇక తాలూకు అయితే వేస్తా కూర. ఒక 2 నిమిషాలు ఇంకా ఏం చేస్తే ఒక పని అయిపోతుంది. ఇక వేద్దాం, తాలూకు అయితే వేద్దాం. ఇక అన్నీ రెడీ అయితే పెట్టుకున్నా. ఇక పొయ్యి వెలిగిస్తాయి. ఇక పొయ్యి అయితే వెలిగించిన, ఇక చూద్దాం. నువ్వు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, ఒక లైక్, కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్. ఇక నూనె అయితే వేస్తున్నా. నూనె కూడా దగ్గరకు వచ్చేసింది. ఇక ఏం చేద్దాం, జీతం ఇంకా రాలేదు. జీతం రాలేదని నూనె లేదని కోరుకుంది. నూనె ఉన్నది. ఇంకో అంటే పెద్ద బాటిల్ అయితే తెచ్చుకుంటాను నేను, సగం సగం వేస్తాను అన్నట్టు. ఇక ధనియాలు అయితే వేస్తున్నా. నూనె కొద్దిగా గోలింది, చిటికెడంతా వేస్తాం. చూశారు కదా. ఆవాలు వేస్తా. ఆవాలు అయితే వేసేసిన. కొద్దిగా అంత వాసన రాకుండా మసాలా పుల్లు కలాస్. మనం అప్పుడు కోసుకున్నాం కదా మిరపకాయలు, అవి వేసేస్తున్నాయి. ఇక గోలుతుడు అయిపోయిన తర్వాత వేయించిన మిరపకాయలు అయితే కొద్దిగా ఎర్రగా అయింది. టమాటా మన ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాయి. వేసుకున్నాం కదా. ఎక్కువ ఎందుకు వచ్చిందంటే మేమైతే 6 పూటలు అయితే తినాలి కంపల్సరీ. మేము ముగ్గురం ఉన్నాం, మెస్ పార్ట్నర్లో. మా వాళ్ళకైతే కొద్దిగా వీడియో అయితే ప్రాబ్లం ఉంటుంది, అందుకనే లోపల తీయద్దు అంటారు వీడియో. ఇది గొలిన తర్వాత ఉప్పు కారం అట్లా వేయించి పెడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ ముందు రావాలంటే మీరు లైక్, కామెంట్ కంపల్సరీ చేయాలా. చేస్తేనే మీ ముందు కొత్త కొత్త వీడియోలు చేస్తూ ఉంటాను. ఇక మూత అయితే తీస్తున్నా. మూత తీసిన తర్వాత ఇక కొద్దిగా అయితే కలుపుదాం. ఒక 30% అయితే అయిపోయింది. కొద్దిగా లైట్గా ఇంకా గోలిద్దాం. ఇంకా ఎర్రవాళ్ళే కొంచెం ఇక వేగించాలి. ఇది ఎర్రగా అయితే ఇంకా కాలేవు. ఒక
ఒక 2 minutes అంటే అయిపోతుంది కంపల్సరీ. చూస్తూనే ఉండండి, మిస్ కాకండి. ఇక తిందాం. ఇక కొద్దిగా అయితే ఉప్పు కారం అవి వేద్దాం. ఇక లోపల పెడదాం. అంతే అండి, కొద్దిగా లైట్ వేద్దాం. ఇంటికాడ వచ్చినప్పుడు అనుకుంటారు కదా ఫ్రెండ్స్, బయట దేశంకి వెళ్ళి వచ్చినప్పుడు ఏమున్నది ఆడికి అని, అది ఈడ అన్నీ అనుభవించుకొని వస్తారు. ఆడ వచ్చిన తర్వాత రూపాయి చూపెట్టుకుంటారు, అంతే తప్ప ఇంకోటి ఏముండదు. ఫస్ట్ మనం కష్టపడాలా, కష్టపడిన తర్వాత ముంగటైతే మన ఉంటుంది. ఇక కొంచెం మసాలా వేస్తున్నా, మసాలా పౌడర్, ఫిష్ మసాలా అంటారు. ఫిష్ మసాలా వేస్తే కొంచెం ఘాటు మంచిగా వస్తుందని నా ఫీలింగ్, అంతే. ఎల్లిపాయ అదరక్ 2 మిక్స్ వేసినది. అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇక కొద్దిగా లైట్గా అయితే కారం వేస్తా. కారం అయితే వేస్తా. ఇక కారం, మేమైతే కారం గట్టిగానే తింటాము. కారం కూడా అయిపోయింది. ఇక వేసేస్తే ఇక కాసేపు ఉడకబెడితే ఇక కలుపుకుందాం. ఇక అల్లం పేస్ట్ వేసినాం కదా, కొద్దిగా అడిగే అయితే అంటుతుంది. మనం అప్పుడు కలుపుకున్న చింతపండు రసం ఉన్నది కదా, అది లైట్గా వేసుకోవాలి. అదే మంచి కారం పట్టుకుంటుంది, కారం అయితే కొట్టుకుంటుంది. ఇక అప్పుడైతే వేయించుకున్నాం కదా, ఇవైతే వేసుకోలే. ఇక కూర అయితే టేస్ట్ వస్తుంది. తిని ఎలా ఉంది మీకైతే చూపెట్టాను. ఖచ్చితంగా కొద్దిగా పొట్టు ఉన్నది, అదైతే ఇక కలుపుకుంటాం. అడిగైతే కొద్దిగా లైట్గా అంటుకుంటుంది. టమాటా కొద్దిగా ఇప్పుడే ఇక ఒక 2 నిమిషాలు అయితే అవుతుంది. కారం అయితే కొంచెం పట్టుకోవాలి కదా, కొద్దిగా వాటర్ వేస్తున్నాం. ఇక టమాటా కొద్దిగా అయితే ఉప్పు వేద్దాం. టమాటా అయితే వేసేస్తున్నాం. ఇక టమాటా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు మీకు ఎంత సరిపోతుందో అంతే. ఇక మేము ఉప్పు కారం అయితే గట్టిగా తింటాం. అయితే 2 స్పూన్ల అయితే వేస్తున్నాం. ఇక కలుపు కాసేపు ఇట్లా పెట్టేసుకుంటా. ఇక టమాటా అయితే ఒకసారి కలుపుకుందాం. అది ఉంటుంది లేకపోతే బయట అయితే అడిగైతే అంటుంది. టమాటాలు అయితే అయిపోయింది. ఇక కూర ఇంకా 5 minutes అంటే కూర అయిపోతుంది. వెయిట్ అండ్ సీ. తినేసి ఎలా ఉందో మీకు చూపెడతాను. వాసన అయితే గుమ్మగుమ్మ నాడుతుంది. రాకుండా ఇక కూర అయితే దగ్గర వచ్చేసినట్టు అయిపోయింది. ఇక కాస్త ఉడికిందనుకో మనం ఏం చేస్తాం ఇక అంటే లైట్గా ధనియాల పొడి ఉంది కదా, అది లైట్గా వేసుకుంటాం. ఇక ధనియాల పొడి దొరికింది.
లైట్గా వేసుకుంటాం అంతే. ఇలా వేసుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడు దించే టైంకి అయితే కొత్తిమీర అయితే వేసేస్తాము. ఇక స్టెట్టడా వెయిట్ అండ్ సీ. కొత్తిమీర అయితే కొందరు కట్ చేసేస్తారు, నేను తెప్పి వేస్తాను. ఇక్కడ కడిగేసి అయిపోయింది. ఇక కూర అయితే కోస్తే వాసన రాదని ఇంటికాడ అయితే పెడతారు, అందుకనే తెంపేసి పెడతాం. ఇంటికాడ అయినా అంతే, తెంపేసి అయితే పెడతాం. ఏం చేద్దాం, అయిపోయింది ఇక కూర. తిని ఎట్లా ఉంది ఏంటి మీకు చెప్తాను కంపల్సరీ. ఒకసారి కలిపేసుకుందాం. కూర అయితే గుమ్మలు ఆడుతుంది, హైలైట్ ఉంది. ఇలాంటి రోజు వస్తాయి ఇక వంటల ప్రోగ్రామ్ అయితే రోజు వస్తాయి. ఎందుకంటే మనం డ్యూటీకి వెళ్ళి వస్తాం కదా, డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కూర అన్నం అయితే కంపల్సరీ వండుతాం. బయట తిరుగుడు అయితే చాలా కష్టం. వేరుగా అంటే మనకు వారం వీక్లీ ఒక చుట్టూ ఉంటుంది కదా, అక్కడైతే బయట తిరుగుతాను. ఇక వంటలు అయితే రోజు వండుడే ఉంటాయి కాబట్టి ఏ రోజు ఏం వండుతామో ప్రత్యేకంగా మీకోసం వీడియో తీసి చెప్తాను. ఇలా వండుకోవాలి ఎత్తుంది అని. గల్ఫ్ జీవితం ఇది. వాసన అయితే గుమ్మలాడుతుంది. మనం రెడీ చేద్దాం. కూర అయితే అయిపోయింది, కాస్త ఉడికితే మస్తు ఉంటుంది. ఉడికిన తర్వాత అయిపోయింది. మీరు చూస్తున్నారు కానీ వీడియో అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోలు మీ ముందు రావాలంటే చాలా కష్టం ఉంది. ఇప్పుడైతే కష్టపడి వీడియో అయితే చేస్తున్నా. సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా ఉంది ఏంటి తిన్న తర్వాత మీకైతే చూపిస్తాను. కూర అయితే హైలైట్ అయింది. బాయ్ బాయ్, సీ యూ టుమారో. నేనైతే ఇప్పుడు తినేసి మీకు ఇంకో వీడియోలో రేపు పెడతాను కదా, ఆ వీడియోలో అయితే ఈ కూర ఎలా ఉందో మీకైతే చెప్తాను. ఇప్పుడైతే రైస్ ఇంకా పెట్టాలా, రైస్ ఇంకా కాలేదు, తినేసి చెప్తామంటే. బాయ్ బాయ్, సీ యూ టుమారో.